భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఆయన మాట్లాడుతూ, మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం వారి సంక్షేమానికి సంబంధించిందే కావటం విశేషం. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి, కర్షకుల సంక్షేమంపై మా ప్రభుత్వం మరింత దృష్టి సారించనుందని సంతకం చేసిన తర్వాత మోడీ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ జరగబోయే సమావేశాల ప్రారంభం రోజున 2 సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ ప్రభుత్వ దార్శనికత, ప్రాధాన్యతలను పేర్కొంటారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ తాజా ఎన్నికల్లో కూటమి విజయ దుందుబితో వరుసగా 3వసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా 3వసారి ప్రధాని అయిన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజాగా కేంద్ర సర్కార్లో 71 మంది కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ఉన్నారు. मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा।